హాయ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం ఎవరైతే సమస్యలతో కృంగిపోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వ సృష్టికర్త అయిన దేవా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటూ, నాయన ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సమస్యల్లో కుట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఇబ్బందులతో, శోధనతో, వేదనతో, ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి సమస్యకి సమాధానం దయచేయండి ప్రభా. అడుగుడి అనుగ్రహం తట్టుడి, తీయబడిన వెతుకుడి దొరకను ప్రభా. వాక్యానుసారంగా మాతో ఎన్నో మార్లు మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా తండ్రి, నువ్వు మాట తప్పే దేవుడు కాదు నాయన తండ్రి. మేము ఎన్నోసార్లు వాగ్దానం చేసి మాట తప్పిన వారం ప్రభా, మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి. అయ్యా ఏ కుటుంబం అయితే సమస్యల్లో తండ్రి బాధపడుతూ కృంగిపోతుందో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ప్రతి సమస్యకి సమాధానం దయచేయండి, వారికి సహాయం చేయండి. నీ కృప, నీ కాపుదలు వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉంచండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ సమస్యతో కృంగిపోతున్నారు, ఏ కుటుంబంలో ఏ బాధతో కృంగిపోతున్నారు తండ్రి, సహాయం చేయండి. వారి చుట్టూ నీ అగ్ని కంచి వేయండి. వారికి తోడుగా, నీడగా, అండగా నుండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి సమస్యకి సమాధానం దయచేయండి తండ్రి, సహాయం చేయండి. గొప్ప ఫలాన్ని వారికి దయచేయండి. నీ కృప, నీ కాపుదలు వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళగా ఉంచమని, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అయ్యా సహాయం చేయని చిన్న ప్రార్థన పాసం తెచ్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తును సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.